తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చూసావా కీర్తి, నువ్వు ఊరికి వెళ్ళిపోయినా నీ నీడలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. అదేంటమ్మగారినా? మగవాడి వంట ఆడదాని తంట నేనేమి సేతురోలింగా. వంటింట్లో ఫ్రిజ్ పక్కన అలా నవ్వుతూ నిలబడిన పోజు ఎంత అందమైన భ్రమ కీర్తి. ఏమిటో అంతా నా భ్రమ. ఒరేయ్ సన్నాసి, ఏంటయ్యారు? అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా? ఇక్కడ ఎవరు లేరండి. మీ అమ్మగారు ఊరికెళ్ళినా సరే నాకు మాత్రం ఇక్కడే నిలబడి ఉన్నట్టుగా అంతా భ్రమరా. ఇది తీసుకురా, వంట చేద్దాం. నేను వంట చేయడం చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. రా. ఏంట్రా పిచ్చా? కొట్టా పద. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి అన్నట్టు ఎందెందు వెతకి చూచిన అందందే కలదు నా కీర్తి. కీర్తి, కీర్తి. ఏమండి? ఆ ఏమిటండి ఇది? కీర్తి, ఇంకా నువ్వు నా ఊహల్లోంచి వెళ్ళలేదా? చూడు, ఊహలు మరీ ఇంత లెంగ్తీగా ఉంటే బోరు కొట్టేస్తుంది. ఇంకా నువ్వు వెళ్ళిపో. నేనెక్కడికి వెళ్తానండి? నేను మా ఊరికి వెళ్లకుండా నిజంగానే వచ్చేసాను. చా. అబ్బా, ఇప్పుడు చెప్పండి, ఇది నిజమా భ్రమ? ఇంత మంటెక్కిపోతే ఇంకా భ్రమ ఎందుకు అవుతుంది? అది నిజమే. అవును, అమ్మయ్య. నువ్వు ఇక్కడే ఉంటే నా చేత వంట చేయించావేంటి నువ్వు చేయకుండా? ఎప్పుడు అమ్మగారు వంట చేయడం మీరు తినడం మామూలే కదా. మీ చేతి వంట ఒక్కరోజైనా తినాలని. నా చేతి వంట తినాలనే బస్ దిగి వచ్చేసావా? అది కాదండి, నేను బస్సులో వెళ్తుంటే ఇద్దరు ఆడవాళ్ళు మగాళ్ళ మనస్తత్వం గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. ఏం మాట్లాడుకున్నారు? భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్త మరి ఆడదాంతో సంబంధం పెట్టుకుంటాడటండి. చా, ఊరుకా. అవునండి, 190 మంది మగాళ్ళు అంతేనట. 190 మంది. కానీ నేను ఆ 90 మందిలో లేను. నేను 91వ వాడిని. తెలుసులేండి. తెలిస్తే మరి ఎందుకు వచ్చేసావు? అదా, అది అది నాకు తెలుసు కీర్తి, నీ మనసులో ఎక్కడో నా మీద అనుమానం ఉంది. చూడు, ఆడదాని అందం అయస్కాంతమే కావచ్చు, కానీ అయస్కాంతానికి అంటుకునేది ఇనప మొక్కలే గాని బంగారం కాదు. నా మనసు కల్తీ లేని బంగారం లాంటిది. అయితే డేంజరేనండి. ఏంట్రా డేంజరు? ఆడాళ్ళు బంగారం కనిపిస్తే వదిలిపెట్టరు కదండి. ఒరేయ్, కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతుంది. వెళ్ళిపోరా. లేరా. తన్నానంటే గోప గులాబ్ జామ్ అయిపోతాయి. అవుమల్లా, అసలు నాకు ఈ దుష్యంతుడనే పేరు ఎందుకు పెట్టిదేరికేనా? మన ఫిగర్ను చూసి ఆడపోరీలు, పచ్చగడ్డిని చూసిన ఆవుళ్ళు ఎక్కడ వెనకాల పడేటోళ్ళు. ఆ సంగతి ఇప్పటికి 40 సార్లు చెప్పారు. ముందు నా కారు సంగతి చూడండి. గట్ల కష్టమంటమేంది బాయ్? మాది రాయల్ ఫ్యామిలీ ఎరికేనా? కాకపోతే ఈ గ్యారేజ్ పెట్టినప్పటి సందికి ఏండే ఉన్నా కదా, గంతంత ఆయిల్ గ్రీసు ఒంటికి తాకి జర్రంతా నల్లబడ్డా. లేకుంటే నేను కూడా ఎన్టీఆర్ తీరిన ఎంఎస్ మాటుకుండేటోని. ఆ మాట ఒప్పుకుంటున్నాను కదా, ఇప్పటికైనా దాన్ని రిపేర్ స్టార్ట్ చేయించండి. నా పుల్లూటు గురించి చెప్పకుండా నీ పని ఎట్లా సురు చేయమంటావు బాయ్? అయిపోయాను. దీన్ని చూసినావు పుల్లూట్. నేను 24 అంగుళాల ఫ్లూట్ వస్తే 3 పోరీలు వచ్చిన చక్రాంతక పేరు. నమస్తే నమస్తే. ఎక్కడ మా దుష్యంతుడు? ఉన్నారు. ఆహా, దుష్యంత్ భాయ్. గుడ్ మార్నింగ్ భయ్యా. ఏమిటి ఇవాళ ఎంతమందికి నీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పి సుట్టేశావు? ఒకడు అప్పుడే అయిపోయాడండి. నోర్మల్ బే. అవు ఏం సంగతి? సంగతులన్నీ బానే ఉన్నాయి, నేను బానే ఉన్నాను. మ్. కానీ ఈ బండే ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తుంది. కుర్ర పోరలు నడిపే కార్లు మొత్తం గిట్టనే గడి గడికి ఖరాబ్ అయితే దీన్ని నీకు జబర్దస్త్ గా ముస్తాబ్ చేసి పంపిస్తా కదా. మన ఫ్లూట్ విషయంలో ఏం జరిగింది ఇరికేనా?
మాస్టర్ ఈ లోకంలోకి రండి. ఓ సారీ మేడం. చెయ్యివ్వండి. నన్ను డాష్ కొట్టింది కాక ఏమిటా నవ్వు? నేను మిమ్మల్ని చూసి నవ్వట్లేదండి. మగ సైకిల్ ఆడ సైకిల్ గుద్దు పెట్టుకోగానే సిగ్గుతో ఎలా మెలికలు తిరిగిపోయిందో చూసి నవ్వు ఆపుకోలేక నవ్వుతూ. ఏమిటోనండి, ఈ యాక్సిడెంట్లన్నీ మన అశ్రద్ధ వల్ల జరుగుతాయని మనం అనుకుంటాం కానీ అదంతా మన పిచ్చండి. ఏమిటి? మన పిచ్చండి. ఆ? అదేనండి మన పిచ్చండి. ఇదే మా ఇల్లు. జాగ్రత్త దిగండి, జాగ్రత్త. స్వాతి గారు, మీ హ్యాండ్ కట్ చెప్పండి. అన్నట్టు మీ కాల్ జాగ్రత్త. నా జాగ్రత్త నాకు తెలుసు కానీ నా పేరు మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్ అండి. అందులో నేను డిప్లొమా హోల్డర్ని. హ్యాండ్ కర్చీఫ్ మీద నా పేరు చూసేసి మీకు ఫేస్ రీడింగ్ లో డిప్లొమా ఉందని గ్యాస్ కొడతారా? మిమ్మల్ని చూడపోతే పెద్ద గ్యాస్ మాస్టర్ లా కనిపిస్తున్నారే. గ్యాస్ మాస్టర్ లేదు, స్టంట్ మాస్టర్ లేదు. ఏమండి ఏమండి మాస్టారు, మీ ఎదురుగానే కదండి తలుపు తాళం తీసింది. తాళం తీసిన ఇంట్లో మనుషులు ఎలా ఉంటారండి? నిజమే కదా. అయినా ఇంట్లో వాళ్ళతో మీకు పనేంటి? అబ్బే ఏం లేదండి, పాపం మీ సైకిల్ నా వల్లే దెబ్బతింది కదా, మీ పెద్దవాళ్ళని కలిసి నా వల్లే ఈ తప్పు జరిగిందని ఒప్పుకుందామని. మీరు సంజాయిషీలు ఇవ్వడానికి ఇక్కడ నాకు పెద్దవాళ్ళంటూ ఎవరూ లేరు. ఐఎమ్ అలోన్. మాస్టారు, మంచినీళ్ళు తాగుతారా? మ్. మాస్టారు, థ్యాంక్స్ అండి. తాగకుండా థ్యాంక్స్ ఏంటండి? ఓహో, తాగేశాను అనుకుని థ్యాంక్స్ చెప్పాను, సారీ. వస్తానండి. ఏమండి, ఈ సైకిల్ సంగతి ఏమిటి? ఓహో, ఇదొకటి ఉంది కదా, మ్. దీన్ని బ్రహ్మాండంగా రిపేర్ చేయించి రేపు పొద్దున్నే డోర్ డెలివరీ ఇచ్చేస్తానండి. మీరు మరీ అంత మార్నింగ్ వస్తే నేను ఇంట్లో ఉండనండి. మరి ఎక్కడ ఉంటారు? బీచ్ లో జాగింగ్ చేస్తుంటాను. ఓహో, అబ్బబ్బా, అది ఆపేస్తావేంటే? ఆ సౌండ్ వెళ్ళిపోతే నా నిద్ర పెడతావు. వింటుంటే నాకు నిద్ర పట్టదు. అయితే ఓ పని చేయి, ఆ పక్క బెడ్రూమ్ లో పడుకో. అలా చెరో గదిలో పడుకోబట్టే పెళ్ళై 10 ఏళ్ళైనా మనకు పిల్లలు పుట్టడం లేదు. అబ్బా, వీక్నెస్ మీద కొట్టకే ప్లీజ్. ఈ ఒక్కరోజు కోపిక పట్టవే, నేను నిద్రపోయిన దాకా ఉండి ఆ తర్వాత ఆఫ్ చేసుకో ప్లీజ్. రిజర్వేషన్ లేనంత దిగండి. మీకైనా చెప్పేది, రిజర్వేషన్ లేని వాళ్ళంతా దిగండి. నో సీట్ నో బెర్త్. అరే చెప్తుంటే అర్థం చేసుకోరండి. ఏంటో తోసుకొచ్చేస్తారు. ఎక్కడికి ఎక్కుతారా? నా మీద ఎక్కడే, నా మీద ఎక్కండి. చెప్తే అర్థం చేసుకోరండి. దిగండి, దిగండి బాబు. ఇదిగో పక్కన ట్రై చేసుకోండి, పక్కన ట్రై చేసుకోండి. అరే చెప్తే అర్థం చేసుకోరండి. బాబు, మీకైనా చెప్పేది అర్థం చేసుకొని చావరంటే. అరే చెప్తుంటే అర్థం చేసుకోరు. నా నెత్తర ఎక్కడే, నాకే బెర్తలాగా నేను తెస్తాను. అర్థం చేసుకోరంటే. అరే తోసుకొస్తాను. అరే వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఈ 50 రూపాయలు తీసుకుని నాకు ఎలాగైనా భర్తీ ఇవ్వండి సార్. ఏంటో మొహాడు పెట్టేస్తారు. పాటిస్తాను, అప్పర్ బెర్త్ ఎక్కండి, ఎక్కండి. ఏమిటండి ఇది? ఎక్కండి. ఎక్కుతున్నారా? ఎక్కేళ్ళండి. అది ఎక్కి శుభ్రంగా పడుకోండి. నేను వచ్చి రాసి వెళ్ళిపోతాను. పడుకున్నానులేండి. పడుకున్నారు కదా. ఎంత చల్లో ఇవిడ జాగింగ్ ఎలా చేస్తుందిరా బాబు, మన వల్ల కాదు. హలో స్వాతి గారు, గుడ్ మార్నింగ్. Hello. మీకోసం ఇక్కడ వెయిటింగ్. అవును, నా సైకిల్ తెచ్చారా? లేదండి, దాని గురించి డిస్కస్ చేద్దాం వచ్చాను. జాగింగ్ మధ్యలో ఆఫ్ చేయడం మంచిది కాదు.
జాగింగ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి. అన్నట్టు మీరు పరిగెత్తగలరా? బాలేవరే, మా కాలేజీలో నేనే రన్నింగ్ ఛాంపియన్ని. పదండి కమాన్. పదండి. మీ సైకిల్ ని పెద్ద మెకానిక్ షాప్ లో ఇచ్చానండి, దానికి చైన్ తెగిపోయిందట. తెగితే వేయించండి. మామూలుది కాదండి, సూపర్ క్వాలిటీది వేయమన్నాను. కానీ శివ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది కుర్రాళ్ళు చేతికి మల్లెపూల దండలాగా చైన్లు కట్టుకు తిరుగుతున్నారట. అందుకని బోల్డ్ అంత డిమాండ్ గా ఉంది. 2 రోజులు ఆగిన తర్వాత వేస్తారన్నాడు. బైదవే, మీది వైజాగ్ కదండి? కాదు, బెజవాడ. చూసారా ఎలా కనిపెట్టేశాను? బెజవాడ కాబట్టి మీకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ. మీ ఆయన కూడా మీలాగే ఏ బాక్సింగ్ ఛాంపియనో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయి ఉండాలి. ఎవై కరెక్ట్? నో, ఐఎమ్ స్టిల్ అన్మ్యారీడ్. చూసారా ఎలా కనిపెట్టేశాను? మీకు చాలా ఆయాసం వస్తున్నట్టుంది, కూర్చోండి. థ్యాంక్స్ అండి. తీసుకోండి. థ్యాంక్స్ అండి. చిచి, ఏమైందండి? ఇది టీయా? అవునండి. సారీ అండి, నేను కాఫీ తప్ప టీ తాగను. ఇది మామూలు టీ కాదండి, మసాలా టీ. మసాలా టీయా? ఏమిటి కూరలో వేసినట్టుగా టీలో కూడా మసాలాలో వేస్తారా? ఆ మసాలా కాదండి, దీంట్లో యాలకులు అల్లం వేసి తయారు చేశాను. ఇది తాగితే ఉత్సాహానికి ఉత్సాహం కలుగుతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం పెరుగుతుంది. అదే కాఫీ ఉందనుకోండి, కాఫీలో కెఫిన్ అనే విష పదార్థం ఉంది. రోజుకు 4 కప్పులు కాఫీ తాగినా సంవత్సరం గడిచేసరికి బాడీలో 0.5 విషం పెరుగుతుంది. ఏంటి అలా చూస్తుండిపోయారు? తాగండి. ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరెవరు. అయితే ఎవరన్నా చెప్పుకోండి. మీరు ఒక డాక్టర్? నో. హాస్పిటల్లో నర్సు? నో, నేను స్కూల్లో డ్రిల్ టీచర్ని. కాఫీ. సారీ, ఇవాళ నుంచి కాఫీ నిషేధిస్తున్నాను. అలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఏం మంచిది అమ్మగారు, కప్పుడు కాఫీకి బదులు గ్లాసుడు మసాలా టీ తాగుతున్నారు కదా. మసాలా టీ ఏమిటి? మసాలా టీ అంటే అల్లం యాలుక్కాయలు వేసి తయారు చేస్తారు. అది తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఉత్సాహానికి ఉత్సాహం కలిగిస్తుంది. ఎవరు చెప్పారు? డ్రిల్ మాస్టర్ చెప్పింది. డ్రిల్ మాస్టర్ చెప్పిందా? అదే చెప్పాడు. ఇన్నాళ్ళ నుంచి ఉన్న అలవాటుని ఎవరో డ్రిల్ మాస్టర్ చెప్పారని మార్చుకోవాలా? మంచిని చిన్న కుర్రాడు చెప్పినా సరే వినాలని అధర్వణ వేదం ఘోషిస్తోందో. ఏమేశారు ఇందులో? మీరు చెప్పినట్టే అల్లం యాలక్కాయలు వేయడంతో పాటు ఇంకా ఆరోగ్యం పెరగడానికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, చెత్త, మ్. చెదారం, ఆ? తోటకూర అన్ని వేసావా? అసలు మసాలా టీ అంటే కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. ఇదిగో పడగా తీసుకెళ్ళా. మళ్ళీ ఆ చూపు ఒకటి. సార్, ఇది ఫ్లూటా పోలీసోడు లాఠీయా? ఇంత సైజు ఉందండి సార్. సార్, ఈ ఫ్లూటు ఊది మీరు 3 భార్యల్ని పెళ్లి చేసుకున్నారా సార్? అవు మళ్ళా నేను ఈ పులూటిని గంత ఊదాననుకో, ఆ. మ్యూజిక్ అట్టుంట దొరికేనా ఆ? మంచిగా ఉంటది. ఎటువంటి పోరైనా సరే గిర్రన తిరుక్కుంటూ వచ్చి ఒళ్ళ పడాలి. సార్, ఆ, ఈ ఫ్లూట్ మహత్యం ఒక్కసారి ఊది నాకు చూపించరా సార్ ప్లీజ్? చూస్తావా? చూస్తావా? చూస్తాను సార్. పదమల్లా అబ్బా, ఇంక ఊదకండి, నేను తట్టుకోలేను. చూసినవా నా ఫ్లూట్ వాయింపు? వామ్మో, లాభం లేదు.
గౌడు గేదె లాంటి వీడి దగ్గర ఆ ఫ్రూట్ ఉంటాం కంటే నిత్య పెళ్లి కొడుకు లాంటి నా దగ్గర ఉండటమే బెటర్. చెప్తా చెప్తా. స్కూల్ అటెన్షన్ 1 2 3 4 4 3 2 1 1 2 3 4 గుడ్ ఈవినింగ్ మాస్టారు, మీ సైకిల్ రెడీ. 2 1 థాంక్స్. సైకిల్ తెచ్చేసరిగా పక్కన పెట్టేయండి. 1 2 3 ఏమిటి పిల్లలకి డ్రిల్ చెప్తున్నారా? లేదు, స్నానాలు చేస్తున్నారు. మీరు సెన్స్ ఆఫ్ బ్యూటీయే కాదండి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా. అక్కడేగా మీరు మాటలు కొట్టేశారు. సైకిల్ ఇచ్చేసారు కదా. అంటే ఇక వెళ్ళిపోమనా? మీరు భలేవారే. 1 2 3 అంటూ మీరు ఆ చేతులు పైకి కిందకి తిప్పుతూ ఉంటే చూడడానికి భలే గమ్మత్తుగా ఉందండి. పిల్లల ముందు ఏమిటండి ఆ మాటలు? ఓహో, 1 అది నిజమే కదూ. 3 చిల్డ్రన్ అబౌట్ టర్న్. ఇప్పుడు చెప్పండి. యు ఆర్ వెరీ నాటీ. అబౌట్ టర్న్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ మీద ఒక గేయం రాశానండి. రాసారా? మీ మీద అంటే మీ మీద కాదండి, ఈ కాగితం మీద రాశాను. స్వాతి, మీ పేరంటే నాకెంతో ప్రీతి. ఏమిటండి ఇది పిల్లల ముందు? అయితే ఉండండి. అబౌట్ టర్న్. మార్చ్ ఫాస్ట్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అబౌట్ టర్న్. ఫార్వర్డ్ మార్చ్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఇక వినండి. స్వాతి, మీరంటే నాకెంతో ప్రీతి, అందుకే రాశాను ఓ మధుర గీతి. నా మనసు ఎక్కింది ఓ పచ్చి రీతి, మీ వల్ల కలిగేను నాకెంతో ఖ్యాతి. కోపంలో భలే ఉంది నీ ఎర్రటి మూతి. బాయ్ 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 బాయ్. మాస్టారు, మీ సైకిల్ సైకిల్ సైకిల్. గెట్ లాస్ట్.